భారత్పై అమెరికా సుంకాల తగ్గింపు, అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో స్టాక్ మార్కెట్స్లో జోష్ నెలకొంది. భారీ లాభాల్లో దూసుకు వెళ్తున్నాయి స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 2500 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతూ ఉండగా నిఫ్టీ 700 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతోంది. భారత్పై ట్రంప్ టారిఫ్స్ తగ్గింపు స్టాక్ మార్కెట్స్కు బూస్ట్నిచ్చింది. భారత్పై ట్రంప్ టారిఫ్స్ తగ్గింపుతో రూపాయి బలపడింది. డాలర్తో పోలిస్తే 48 పైసలు బలపడింది. 6 వారాల్లో రూపాయి విలువ ఈ రేంజ్లో పెరగటం ఇదే తొలిసారి. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90.94 పైసలుగా ఉంది. భారత ఉత్పత్తులపై సుంకాలను 50 నుంచి 18% తగ్గించడంతో రూపాయికి బూస్ట్ లభించింది. అమెరికా భారత వాణిజ్య ఒప్పందం ప్రభావం భారత ఆర్థిక రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా భారత్ ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ను 50% నుంచి 18% తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ఈ పరిణామం నేరుగా రూపాయి విలువపై ప్రభావాన్ని చూపింది. టారిఫ్ తగ్గింపుతో భారత ఉత్పత్తులకు యుఎస్లో డిమాండ్ పెరగనుంది. అంతేకాదు విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక అమెరికా భారత ఒప్పందం నేపథ్యంలో భారత రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తుంది అనే అంచనాలు కూడా రూపాయి బలపడటానికి తోడ్పడ్డట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారి విశ్లేషణను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గీతానంద్ గారు. నమస్తే అండి. రైట్, రూపాయి బలపడటం, సేమ్ టైం మార్కెట్లో జోష్లో కొనసాగుతూ ఉండటం, ఏంటి ఈ రెండింటికి మధ్య లింక్ అంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా చూస్తే నిన్న ట్రంప్ తో భారత వాణిజ్య ఒప్పందానికి ఎప్పుడైతే ఒప్పుకుందో సుంకాలను 18% తగ్గించారో దాంతో ఒక్కసారిగా కూడా మనకు మార్కెట్లు పెద్ద గ్యాప్ తో ఓపెన్ అయ్యాయని చెప్పొచ్చు. దాంతో పాటు మేము యూరోప్ అండ్ అమెరికా మార్కెట్ కూడా పాజిటివ్ తో క్లోజ్ కావడం, అంతర్జాతీయ క్లోజ్ క్లియర్ గా పాజిటివ్ గా ఉండడంతో భారీ గ్యాప్ తో ఓపెన్ అయింది. ఒకనొక దశలో చూసినట్టయితే ఆల్ టైమ్ హైకి మళ్ళీ మార్కెట్లు చేస్తాయా అన్నట్లుగా ఓపెనింగ్ అనేది జరిగింది. అయితే దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అంటే హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో కొంతవరకు ఓపెనింగ్ లో వచ్చినటువంటి లాభాలను కోల్పోయి ప్రస్తుతానికి నిఫ్టీ 1200 స్థాయి లాభాల నుంచి కూడా తగ్గింది. 700 స్థాయిలో ఉంది. 25,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. 200% లాభాల్లో కొనసాగుతూ ఉంది. అయితే ఈ ప్రాఫిట్ బుకింగ్ కి మధ్యాహ్నం నుంచి ఏదైనా మళ్ళీ కొనుగోళ్ల మద్దతు కనుక లభించినట్లయితే తిరిగి పుంజుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఒకనొక స్థాయిలో మా బడ్జెట్ తర్వాత 25,000 స్థాయిని కూడా కోల్పోయిన పరిస్థితి చూసాం. నిఫ్టీ గట్టి మద్దతు స్థాయిలను కూడా కోల్పోతుంది అని అనుకున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ అలాగే మోడీ మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో అది మార్కెట్లకు ఊతాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. సో మార్కెట్స్ తిరిగి కొంత ఊపిరి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. త్వరలోనే మళ్ళీ మనం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే గీతానంద్ గారు, రూపాయి స్ట్రెంథనింగ్ అనేది ఏ రంగాలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందంటారు? మేజర్ గా రూపాయి స్ట్రాంగ్ అవడం వల్ల మనకి ఇప్పుడున్న ఒక ప్రాబ్లం తీరేది ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎప్పుడైతే రూపాయి బలహీన పడుతూ వచ్చిందో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్తూ వచ్చాయి. ఈవెన్ మార్కెట్స్ లో కూడా ఎఫ్ఐలు అమ్మకాలు విలువ కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే రూపాయి బలపడుతుందో తిరిగి మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో అది ఒక మంచి పాయింట్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, రిమైనింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఈ ట్రేడ్ బ్యాలెన్స్ ఏదైతే తప్పిందో, ఏదైతే అనిశ్చితులు ఉన్నాయో అవన్నీ పోవడం సో ఇండస్ట్రీస్ కి పాజిటివ్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న మార్కెట్ జోష్ అనేది టెంపరీ రియాక్షన్ గా చూడాలా, లేదంటే ఫండమెంటల్ గా కొనసాగుతుంది అనుకోవచ్చా? సో జనరల్ గా ఏంటంటే మార్కెట్ ఎంత పెద్ద గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది కాబట్టి గ్యాప్ కవర్ అవుతుంది. కానీ ఇది ఫండమెంటల్ గా మనకి స్ట్రాంగ్ గా ఉండే అవకాశమే ఉంటుంది. తిరిగి ఈ బులిష్నెస్ కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మన మార్కెట్లకు దిశానిర్దేశం లేకుండా పోయింది. కేవలం అమెరికాతో మనకు ఉన్నటువంటి ట్రేడ్ వార్ ఎఫెక్టే, ఆ టారిఫ్స్ ఎఫెక్టే, అదే పెద్ద భయంగా ఉండింది మేజర్ గా. సో అది ఎప్పుడైతే సాల్వ్ అయిందో ఇప్పుడు మార్కెట్స్ తిరిగి పుంజుకోవడానికి సరైన అవకాశం దొరికిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడున్న ట్రెండ్ను చూస్తూ ఉంటే ఇది గోల్డ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటే ఒత్తిడి పెంచుతుందంటారా? సో ఇండియా విషయానికి వస్తే ఒక పక్క బంగారు యుఎస్ డాలర్ తో కంపారిటివ్ గా చూస్తే పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు రూపాయి పతనం అవడంతో మిగతా ప్రాంతాల కంటే కూడా మన ఇండియాలో కూడా ఇంకొంచెం యుఎస్ తో పోల్చుకుంటే ఇంకొంచెం గోల్డ్ ఎక్కువ పెరిగినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే రూపాయి కూడా బలహీన పడింది కాబట్టి. ఎప్పుడైతే రూపాయి బలపడుతుందో అప్పుడు గోల్డ్ ధర అనేది తగ్గేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాంతో పాటుగా ట్రెండ్ కూడా వీక్ గానే ఉంది. గోల్డ్ లో 2 ప్రీషియస్ మెటల్స్ లో కూడా ఈ రోజు కొద్దిగా బుల్లిష్నెస్ చూపిస్తున్నా కూడా అది డెడ్ క్యాట్ బౌన్స్ కింద చెప్పుకోవాలి యాజ్ ఆఫ్ నౌ అయితే. సో పూర్తిగా రికవరీ అవుతాయి, మునుపటి స్థాయిలకు వస్తాయనేటువంటి హోప్ ప్రస్తుతానికి 2 ప్రీషియస్ మెటల్స్ కూడా కనబడట్లేదు. అయితే సాధారణ పెట్టుబడిదారులకు మీరిచ్చే స్ట్రాటజీ ఏంటంటే ఏం చెప్తారు?
సో మార్కెట్స్ లో 2024 నుంచి కూడా పెద్దగా రిటర్న్స్ లేవు. సో ఒకే స్థాయిలో కన్సాలిడేట్ అవుతా ఉంది. జస్ట్ ఫ్లక్చువేషన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే దీన్ని మార్కెట్ కాంపెన్సేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2026లో భారీ ర్యాలీ ఉండేటువంటి అవకాశాలను అయితే తీసిపారేలేం. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ బ్లూ చిప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో అలా అని చెప్పి పెన్నీ స్టాక్స్ ఇటువైపు వెళ్లకుండా వీలైనంత వరకు బ్లూ చిప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు. కొన్ని నెలల పాటు అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై దోబూచులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు మోదీ ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపారు. చర్చలు ఫలవంతమైన కొన్ని గంటల్లోనే రూపాయి బలపడింది. దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్పై సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. గతేడాది తాను విధించిన 25% ప్రతీకార సుంకాలు 18% తగ్గుతాయని ప్రకటించారు. అమెరికాపై భారత్ సుంకాలు ఎత్తివేసినట్లుగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ ఫోన్లో సంభాషించారు. ఆ వెంటనే వాణిజ్య ఒప్పందం సుంకాల తగ్గింపుపై ప్రకటన చేశారు. మోదీతో తన స్నేహం, గౌరవం దృష్ట్యా ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరిందన్నారు. ఇది తక్షణం అమల్లోకి వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. ట్రంప్ అంతేకాదు, అమెరికాపై టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుందని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపివేయనుందని తెలిపారు. ఇకపై వెంజువెలా, అమెరికా నుంచే భారత్ చమురును దిగుమతి చేసుకుంటుందన్నారు ట్రంప్. ఈ పరిణామం యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెరదించేందుకు దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు ట్రంప్. తాను, మోదీ మాటల మనుషులు కాదని, పక్కా చేతల వ్యక్తులమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత్ అమెరికాల మధ్య ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయన్నారు. వర్తకం, రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తెరదించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ తనకు హామీ ఇచ్చారన్నారు. $500 బిలియన్ పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారని చెప్పుకొచ్చారు ట్రంప్. ఈ పరిణామంపై మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18% సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నట్లుగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు మోదీ. ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు ఆయన. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ట్రంప్ సారథ్యం ఎంతో కీలకమంటూ కొనియాడారు. శాంతి సాధన ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆర్థిక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుందని మోదీ తెలిపారు. ఇరు పక్షాలకు లాభదాయకంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయని, భారత్ అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లే దిశగా ట్రంప్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు ప్రధాని మోదీ. అయితే ట్రంప్ చెప్పిన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదు.